ప్రతి చర్యకి సమానమైన వ్యతిరేక ప్రతీకార చర్య ఉంటుంది అనేది న్యూటన్ 3వ సూత్రం. ఈ సూత్రాన్నే మనం కొన్ని విషయాల్లో మన జీవితంలో కూడా అన్వయించుకొని ఎదుటి వ్యక్తి ప్రవర్తనను బట్టే మన ప్రవర్తన కూడా ఉంటుంది. అదేవిధంగా అంటే ఎదుటి వ్యక్తి దురుసుగా మాట్లాడినప్పుడు మన ప్రవర్తన కూడా దురుసుగానే ఉంటుంది. దీన్ని రియాక్టివ్ నేచర్ అంటారని, ఇది సరైన పద్ధతి కాదని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్తుంటారు. మరి ఎలా ఉండాలి? ప్రొయాక్టివ్ నేచర్తో ఉండాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్తుంటారు. అంటే ప్రొయాక్టివ్ నేచర్ అంటే ఏంటి, అసలు ఎదుటి వ్యక్తి మాట్లాడిన దాన్ని ఎలా మనం తీసుకోవాలి, అతనికి ఎలా మనం రియాక్ట్ అవ్వాలి అనేదే ఈ రోజు మన టాపిక్. ప్రొయాక్టివ్ నేచర్ గురించి చెప్పడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎంవి రావు గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎంవి రావు గారు నమస్కారం సార్. నమస్తే. అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ డౌట్స్కి ఎంవి రావు గారు క్లారిఫై చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ సార్. రావు గారు, అసలు ప్రొయాక్టివ్ నేచర్ అంటే ఏంటి? Proactive nature is opposite of reactive nature. రియాక్టివ్ నేచర్లో మనం ప్రతిదానికి ఉద్రేకంగా రియాక్ట్ అవుతాం. వేరేస్ ప్రొయాక్టివ్ నేచర్లో ఆలోచించి మనకి ఏది మంచి ఏది చెడు, ఇలా రియాక్ట్ అయితే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఊహించి ఆలోచించి చేసే రెస్పాన్స్ని మనం ప్రొయాక్టివ్ నేచర్ అంటాం. ప్రొయాక్టివ్ పీపుల్, the key to proactive nature is subordinating your impulse for value. అంటే మన యొక్క వాల్యూస్ని, మన విలువలను దృష్టిలో పెట్టుకొని మన ఉద్రేకాలని ఒక మోస్తరుగా సబార్డినేట్ చేసుకొని అప్పుడు మనకి ఏది మంచిది అని చెప్పి రెస్పాన్స్ ఇవ్వటాన్ని ప్రొయాక్టివ్ నేచర్ అంటాం. ఓకే, సో ప్రొయాక్టివ్ ఇస్ అది రియాక్టివ్ నేచర్కి ఆపోజిట్ అంటే జస్ట్ ఆపోజిట్. రైట్. రియాక్టివ్ అనేది నిజంగా ఇస్ ఇట్ ఎ నెగటివ్ వర్డ్ మన లైఫ్కి? గివింగ్ ఏ కరెక్ట్ రెస్పాన్స్ ఈజ్ ది కరెక్ట్ వర్డ్. ఓకే. ఇఫ్ యూ జస్ట్ రియాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్ దెన్ యూ విల్ బికమ్ లైక్ ఎన్ యానిమల్. Animals simply react. They behave by their impulses. Okay. They behave by their instincts. They behave as they are programmed. They cannot change their programs. అందువల్ల ఎన్నో వేల సంవత్సరాల నుంచి యానిమల్స్ అలాగే మిగిలిపోయినాయి. కానీ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ యొక్క చాయిస్ని బట్టి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వగలరు. కాబట్టి వారు హ్యూమన్ బీయింగ్స్ ఈ యానిమల్స్ అన్నిటి మీద ఆధిక్యం సంపాదించి ఈ రోజున ఈ మానవుడు ఇలా ఉండగలుగుతున్నాడు. ప్రొయాక్టివ్ నేచర్కి రియాక్టివ్ నేచర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ప్రొయాక్టివ్ నేచర్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా పరిష్కరించాలో సొల్యూషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ థాట్స్ అన్నీ కూడా మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలము, ఈ విషయం ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే చేద్దాం, లేకపోతే దీని గురించి ఆలోచించడం అనవసరం. వీళ్ళ ఆలోచనలు మనం ఏం చేయగలము, ఎలా చేయగలము అన్న దాని మీదే ఉంటుంది. వేరేజ్ రియాక్టివ్ పీపుల్ ఇతరులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎలా రియాక్ట్ అవుదాం, ఇతరులు ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళకే కావాలి. ప్రపంచంలో ఉన్న కొట్లాట్లు, వెదర్ గురించి, మన చేతిలో లేని విషయాల గురించి ఆలోచించి వాళ్ళు బయట ఉన్నటువంటి ఈ వరీ సర్కిల్లో పడిపోతూ ఉంటారు. అందువల్ల వరీస్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. వేరేస్ ప్రొయాక్టివ్ పీపుల్ ఈ గ్రీన్ సర్కిల్ అని చూడండి, వాట్ దే క్యాన్ డూ సంథింగ్ అబౌట్ ఓన్లీ దేర్ థాట్స్, దేర్ యాక్షన్స్ విల్ బి దేర్. ఓకే. ఈ రెడ్ సర్కిల్, ఇన్నర్ మోస్ట్ సర్కిల్ని వాల్యూ సర్కిల్ అంటాం. ఈ వాల్యూస్ ఎప్పుడు కూడా మారవు. మనం గాంధీ గారు రెండు వాల్యూస్, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, ఆ వాల్యూస్ తోటి ప్రపంచం మొత్తం జయించగలిగాడు. అలాగే మనం కూడా కొన్ని వాల్యూస్, కాంట్రిబ్యూషన్, వాల్యూ ఆఫ్ లెర్నింగ్, వాల్యూ ఆఫ్ కైండ్నెస్, ఇవన్నీ కూడా సర్వీస్, దీస్ ఆర్ ఆల్ గుడ్ వాల్యూస్. లవ్ అండ్ అఫెక్షన్, గ్రాటిట్యూడ్, ఇలాంటి వాల్యూస్ మన మనసులో పెట్టుకొని మన రెస్పాన్స్ కనుక ఈ వాల్యూస్ని బట్టి ఇవ్వగలిగితే అప్పుడు మనం ప్రొయాక్టివ్ పీపుల్గా తయారవడానికి వీలు ఉంటుంది. రైట్. ఫస్ట్ ఒక స్టూడెంట్ డౌట్ కనుక్కుందాం సార్. మీ డౌట్ ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు హుమ్లా నాయక్. సార్, ప్రొయాక్టివ్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? వాళ్ళు కొన్ని కారణాల వల్ల కొన్ని నెగిటివ్ కూడా ప్రభావం చూపించే అవకాశాలు కూడా ఉంటుంది, కానీ వాళ్ళ బిహేవియర్ పర్టికులర్గా ఎలా ఉంటుంది? వాళ్ళు దే టేక్ యాక్షన్ బిఫోర్ బీయింగ్ యాక్టెడ్ అపాన్. అంటే రాబోయేటువంటి సమస్యని ముందే ఊహించి, ఇప్పుడు మన పిల్లలతో మనం మంచి రిలేషన్షిప్ లేకపోతే వాళ్ళు మనం మంచి మాట చెప్పినప్పుడు వినే అవకాశం ఉండదు. అందుకని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకొని సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రుల మాట వినేట్టుగా పిల్లలను తయారు చేసుకుంటారు.
అలాగే వీళ్ళ కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచి చక్కగా చదువుకుంటారు. ఈ ఎగ్జామ్స్ వచ్చి మన మీద పడిన తర్వాత చదివే నేచర్ని రియాక్టివ్ నేచర్ అంటాం. అట్లాగే మనకి జబ్బు రాకముందే జబ్బులు ఏమైనా వస్తాయో అని చెప్పి ఎక్సర్సైజ్ చేసుకుంటాం. అలాగే మితాహారం తింటాం. ఇవన్నీ కూడా ప్రోయాక్టివ్ నేచర్. ఈ రియాక్టివ్ పీపుల్ ఏం చేస్తారు, జబ్బు వచ్చిన తర్వాత హాస్పిటల్కి పరిగెత్తారు, కానీ జబ్బు రాకముందు ఎక్సర్సైజ్ చేయి, డైట్ కంట్రోల్ చేసుకో, స్ట్రెస్ మేనేజ్మెంట్, రెస్ట్ తీసుకో అంటే వాళ్ళు వినరు. దీన్ని ప్రోయాక్టివ్ నేచర్ అంటారు. వీళ్ళ బిహేవియర్ ఎప్పుడు కూడా దే ఆర్ డ్రివెన్ బై వాల్యూస్, whereas reactive people are driven by emotions, impulses. It is purely animalistic nature. They are conditioned to be like that. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీశైలం. సార్, ప్రొయాక్టివ్ పీపుల్ యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ యాక్షన్స్ అన్నీ కూడా దే సబార్డినేట్ దేర్ ఇంపల్స్ ఫర్ వాల్యూ. వాళ్ళ వాల్యూస్ ముందే చూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఇంపల్స్ అంటే, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రాంలో కూర్చున్నాము, మీకు దాహం అవుతుంది. సో ఇంపల్సివ్ నేచర్, అది ఒక యానిమల్ అనుకోండి, మనం చెప్పిన ఆగదు, వెళ్ళిపోయి మంచినీళ్ళు దొరుకుతుంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ మన వాల్యూ ఏంటి, ప్రోగ్రాంలో ఉన్నాం కాబట్టి ప్రోగ్రామ్ అయ్యే వరకు ఎటువంటివి వచ్చినా సరే ప్రోగ్రామ్ అవజేసి వెళ్ళటం అనేది మన వాల్యూ. కాబట్టి మన వాల్యూని ముందే ఊహించుకొని మనం బిహేవ్ చేస్తాం. అలాగే బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అంటే, ఏదైనా మనకి ఒక ప్రేరణ కలిగినప్పుడు, అంటే నేను మాట్లాడుతున్నాను, రెస్పాన్స్ మీరు ఎలా ఇవ్వాలి అనేది యూ హ్యావ్ ఎ చాయిస్, యూ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్. యానిమల్స్కి ఫ్రీడమ్ లేదు, దే ఆర్ ప్రోగ్రామ్ టు బి లైక్ దట్. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్. నీ లైఫ్ అంతా ఎలా ఉండాలి అనుకుంటున్నావో యూ కెన్ డిసైడ్ నౌ ఇట్ సెల్ఫ్. You have a freedom, you have a choice. So in this choice, you can, God has provided, nature has provided these 4 gifts. ఈ 4 గిఫ్ట్లు నేచర్ మనకి ఇవ్వబడిన గిఫ్ట్లు. ఇవేంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్, ఆత్మ అవగాహన, మన గురించి, మన యొక్క ఆలోచనల గురించి మళ్ళీ మనం ఆలోచించుకోగలగటం. ఈ యానిమల్స్ చేయలేవు, వాటికి ఆలోచనలు ఏమున్నాయో వాటికి ఏం తెలుస్తుంది, మళ్ళీ వాటి గురించి అవే. అలాగే ఆత్మ సాక్షి, సెల్ఫ్ కాన్షన్స్. అలాగే ఇమాజినేటివ్ పవర్, ఊహించి ముందు జరగబోయేదాన్ని విజువలైజ్ చేసుకొని దాని ప్రకారం మనం బిహేవ్ చేస్తాం. అలాగే విల్ పవర్, మనం ఏం ఊహించుకున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో అలాగే చేస్తాం. అందువల్ల మనకి ఏదైనా ఒక స్టిమ్యులస్ రాగానే, ఒక ప్రేరణ రాగానే వీ అప్లై ఏ పాజ్ బటన్. ఒక టేప్ రికార్డర్లో కనుక పాజ్ బటన్, కొంచెంసేపు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కాసేపు పాజ్ బటన్ అప్లై చేసి ఆ తర్వాత ప్రాబ్లం తినే మళ్ళీ ప్లే చేస్తాం. ఇక్కడ కూడా యూ అప్లై దట్ పాజ్ బటన్, యూ టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ గివ్ రెస్పాన్స్. ఈ స్టిమ్యులస్ని బట్టి రెస్పాన్స్ ఇవ్వచ్చు. ఒక కంపెనీని రన్ చేస్తున్న ఒక ఎండి ఉన్నాడు అనుకుందాం. ఆయన తన సబార్డినేట్స్తో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ప్రొయాక్టివ్గా ఉండడం అనేది కుదురుతుందా? అలా జరగడం వల్ల ఇంకా కంపెనీ ప్రాబ్లంలోనే చిక్కుకునే అవకాశం ఉంది కదా? లేదండి. ఎలా బిహేవ్ చేయాలి? ఆ కంపెనీ హెడ్ కనుక ప్రోయాక్టివ్ పర్సన్ అయితే, ఆ కంపెనీలో ఉన్న జాబ్ చేసే వాళ్ళందరూ కూడా నిదానంగా ప్రోయాక్టివ్గా మారుతారు. ఇట్ మే టేక్ టైం, బికాజ్ వరల్డ్ మొత్తం కూడా రియాక్టివ్గా ఉన్నప్పుడు ఒకసారిగా అందరూ ప్రోయాక్టివ్గా మారాలంటే కుదరదు. ఒక ఫ్యామిలీ హెడ్ కానీ, ఒక ఆర్గనైజేషనల్ హెడ్ కానీ ఎప్పుడైతే ప్రోయాక్టివ్గా మారతాడో, ఒక ఆర్గనైజేషన్లో ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తున్నారంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ది బాస్ నేచర్ అన్నమాట. యాక్చువల్గా బాసు నా కంపెనీలో అందరూ మాట వినని వాళ్ళే దొరికారు అని ఎవరైనా అన్నారు అంటే ఈ నేచర్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇఫ్ బాస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ప్రోయాక్టివ్, ఆల్ ద పీపుల్ న్యాచురలీ విల్ బికమ్ ప్రోయాక్టివ్. ఓకే. సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్స్ వరల్డ్లో రోటరీ లైన్స్ తీసుకోండి, అవి దే ఆర్ వెరీ ప్రోయాక్టివ్. నెక్స్ట్ 3-5 ఇయర్స్ తర్వాత చేయాల్సిన ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడే, 4 ఇయర్స్ తర్వాత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలి అనేది ఇప్పుడే ఎన్నుకుంటాయి. నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్ ఏమేం చేయాలి ఇప్పుడు ప్రెసిడెంట్ చెప్పాలి. అంతా కూడా ప్రోయాక్టివ్ స్టైల్లో ఉండటం వల్ల ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది, అంత ముందుకు వెళ్ళగలిగారు.
రైట్ అయితే సార్ అదే బాస్ అనేవాడు తన కింద సబార్డినేట్స్లో రకరకాల పర్సన్స్ ఉంటారు. కొంతమంది భయపెడితే మాట వింటారు, కొంతమంది ప్రశంసిస్తే మాట వింటారు, కొంతమంది అసలు జస్ట్ మనం నువ్వేం చేయాలో జాబ్ చెప్తే పనిచేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరితో ప్రొయాక్టివ్గా ఉండడం అంటే ఎలా? వాళ్ళందరితోనూ ప్రొయాక్టివ్గా ఉండొచ్చండి. ఎందుకంటే ఎవరైనా రాంగ్ బిహేవియర్లో ఉన్నారు అంటే ఐదర్ బాస్ బిహేవియర్ సరిలేక వాడు అలా తయారయ్యాడని కానీ బాస్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెథడ్స్ మార్చుకోవచ్చు. కొంతమందికి జాలి చూపిస్తే దయ చూపిస్తే మారుతారు, కొంతమంది కొద్దిగా భయపెడితే మారుతారు. వాళ్ళని కనుక్కొని ఎలా మారుతారో చూసి అలా మార్చుకునేటువంటి అవకాశం బాస్కి డెఫినెట్గా ఉంటుంది. బాస్ కనుక క్యారెక్టర్ మంచిదై ఉండి ఆయన ప్రొయాక్టివ్గా ఉండి ఇఫ్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ సెంటర్డ్ పర్సన్ దట్ ఆర్గనైజేషన్ విల్ గో అప్ టు ఎనీ హైట్. If there is anything wrong, that may be the character of the boss or the behavior of the boss. రైట్, ఇంకొక స్టూడెంట్ డౌట్ని కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటేష్. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్కి లవ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి కదా సార్. ప్రోయాక్టివ్ స్టూడెంట్స్ లవ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, రియాక్టివ్ స్టూడెంట్స్ లవ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్? Okay, it's a very good question. Love is a వర్బ్ ఫర్ ప్రొయాక్టివ్ పీపుల్. అంటే మనం పని చేసుకుంటూ పోతే లవ్ అండ్ అఫెక్షన్ దాని అంతా అదే పుడుతుంది. బట్ రియాక్టివ్ పీపుల్ ఆర్ డ్రివెన్ బై ఫీలింగ్స్, బై ఎమోషన్స్. లవ్ అనేది ఒక ఎమోషన్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, చూడంగానే నాకు ప్రేమ కలిగేసిందండి. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ రియాక్షన్, ఇట్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎమోషన్. బట్ వీ కెనాట్ బిలీవ్ అవర్ ఎమోషన్స్. మన వాల్యూ. అందుకనే వెస్ట్రన్ కంట్రీస్లో ఈ లవ్ అనే ఫీలింగ్ పోతుంది కొన్ని రోజులకి, పోగానే డైవర్స్ చేసుకుంటారు. కానీ మన ఇండియాలో ఇంకా కూడా ఈ ఈస్టర్న్ కంట్రీస్లో లవ్ అనేది ఒక వాల్యూగా భావించి ఒకసారి మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత లేకపోతే ఒకసారి మనకి పిల్లలు పుట్టినాక వాళ్ళందరినీ మనం అన్కండిషనల్ లవ్, మనం ఏమి ఆశించి కాకుండా అన్కండిషనల్గా ఒక తల్లి బిడ్డకి ఎలాగైతే అన్కండిషనల్గా లవ్ ఇస్తుందో మనం కూడా అలాగే ఇవ్వగలిగితే ఇట్ బికమ్స్ ఎ వాల్యూ. లవ్ విల్ నెవర్ గో. యూ కెన్ స్టిల్ కీప్ లవింగ్ హర్ బై లవింగ్ యాక్షన్స్. ఆమెకి మీరు సేవ చేసి కానీ, మంచిగా చూసి కానీ, అప్రిషియేట్ చేసి కానీ, తర్వాత కైండ్గా ఉండి కానీ, చిన్న చిన్న పనులు చేసి పెట్టి కానీ, ఆమె ఎప్పుడన్నా సాయంకాలం పూట పూలు తెచ్చిపెట్టి కానీ ఆమె ప్రేమని మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ యూ రియాక్ట్ టు దాట్ ఇట్ విల్ బికమ్ ఏ ఫీలింగ్ అండ్ యూ విల్ లూజ్ ద ఫీలింగ్ విద్ ఇన్ షార్ట్ పీరియడ్. యూ విల్ గో ఫర్ ఏ డైవర్స్ అగైన్. సార్, నా పేరు శివ. ఈ ప్రొయాక్టివ్ నేచర్ వాళ్ళ మాటల ధోరణి ఎలా ఉంటుంది? రియాక్టివ్ నేచర్ మాటలు ముందు వింటే మీకు ప్రొయాక్టివ్ నేచరు అర్థమవుతుంది. రియాక్టివ్ పీపుల్ నేను ఇంతే, నువ్వు ఉంటే ఉండిపోతే పో, నేను ఇంతకంటే మించి చేయలేను, అది నా వల్ల కాదు, లేకపోతే వాడు అట్లా చేశాడు కాబట్టి నేను ఇట్లా చేశాను, నా తప్ప, వాడు తిట్టాడు కాబట్టి నేను కొట్టాను, నా తప్ప, ఇలా మాట్లాడతారు రియాక్టివ్ పీపుల్. కానీ ప్రోయాక్టివ్ పీపుల్ మాత్రం దే టేక్ రెస్పాన్సిబిలిటీ, దే టేక్ ఇనిషియేటివ్. దట్ ఈజ్ వై దేర్ లాంగ్వేజ్ ఆల్సో ఈజ్ వెరీ కేర్ఫుల్లీ చోజన్ వర్డ్స్ అనమాట. వాళ్ళ లాంగ్వేజ్ లెట్ మీ బీ, మీరు సరిగ్గా వింటలేదు, వినకపోతే నేను చెప్పే దాంట్లోనే ఏదో తప్పు ఉండొచ్చు, లెట్ మీ బీ మోర్ క్లియర్, లెట్ మీ టెల్ ఏ స్టోరీ, లెట్ మీ మేక్ ది థింగ్ మోర్ ఇంట్రెస్టింగ్, లెట్ మీ బీ మోర్ ఫోకస్డ్ అపాన్ యూ అని చెప్పి తప్పు నా మీద వేసుకొని ఇంకా బాగా ఎలా చేయొచ్చు దీన్ని అనుకుంటాను. రియాక్టివ్ పీపుల్ అయితే వాళ్ళు అంతేనండి, అసలు చెప్పిన మాటే వినరు, అందుకని చెప్పి వాళ్ళు వింటలేదు, వాళ్ళకి అసలు వింటమే లేదండి, నాలెడ్జే లేదండి, వాళ్ళు ఏమి వింటారండి, ఇప్పుడే భోంచేసి వచ్చారండి, వాళ్ళు నిద్రపోతున్నారు, వినరండి. ఇట్లాగా ఎస్కేపిజం థియరీ, ప్రతి దానికి వీళ్ళ దగ్గర ఒక మంచి చిట్కా ఉంటుంది ఎస్కేప్ అవ్వడానికి రియాక్టివ్ పీపుల్కి. కానీ ప్రోయాక్టివ్ పీపుల్ దే టేక్ ద రెస్పాన్సిబిలిటీ, దే ఆర్ నాట్ లిజనింగ్, ఇట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్, ఇట్ ఈస్ మై ఫాల్ట్. సో చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ మేనేజ్మెంట్ వీళ్ళు ప్రోయాక్టివ్ పీపుల్. ఎంతసేపటికి ద చేంజ్ మస్ట్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, నాలో మార్పు రావాలి. Whereas reactive people, the fault is there. So the change must come from outside in.
వాళ్ళలో మార్పు వస్తే నాలో మార్పు వస్తుంది అని చెప్పి రియాక్టివ్ పీపుల్. కానీ ప్రోయాక్టివ్ పీపుల్ ముందు నేను మారుతాను, నేను మారితే ప్రపంచం మొత్తం కూడా మారుతుంది. ఓకే, ఇంకొక స్టూడెంట్ డౌట్ని కనుక్కుందాం సార్. సార్ రియాక్టివ్ వాళ్ళతో ఎలా దూరంగా ఉండాలి, అదేవిధంగా మనకు రియాక్టివ్ మన దగ్గర మన నెగిటివ్ ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? రియాక్టివ్ పీపుల్ తోటి ముందు మన యొక్క రిలేషన్షిప్ ఇంకా పెంచుకోవాలి. వాళ్ళు ఎంత రియాక్టివ్గా ఉన్నా సరే మనం ఇంకా ప్రోయాక్టివ్గా ఉండాలి, ఇంకా మంచి రిలేషన్ ఉండాలి, ఇంకా అతన్ని అప్రిషియేట్ చేయాలి. ఇంకా అంతేగాని వాడు రియాక్టివ్గా ఉన్నాడని మనం కూడా రియాక్టివ్గా ఉంటే మన వెరీ పర్పస్ ఈజ్ లాస్ట్. విన్ విన్ యాటిట్యూడ్, యు మేక్ హిమ్ విన్ ఫస్ట్, ఆటోమేటికల్లీ దే విల్ మేక్ యూ విన్. మీకు అర్థమయ్యేటట్టు చక్కగా నేను చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా మీరు నన్ను అప్రిషియేట్ చేస్తారు, చప్పట్లు కొడతారు, నాకు కావాల్సింది ఇస్తారు. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ మేక్ అదర్ పర్సన్ విన్. విన్ 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 లూజ్ మెంటాలిటీలో ఎవరైతే ఉంటారో, విన్ లూజ్ రియాక్టివ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్. లెట్ మీ విన్, లెట్ ఎవ్రీబడి ఎల్స్ లూజ్ అనే అటువంటి మనస్తత్వంతో ఉండటం వల్ల ఈ కాంపిటేటివ్ నేచర్ చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతుంది. పెద్దలు కూడా కంపారిజన్ చేసి ఒక అన్నయ్య ఉన్నాడు అనుకోండి, చూడరా మీ చెల్లి ఎంత బాగా చదువుకుంటుందో, సో అక్కడే వచ్చేస్తుంది తేడా. సో కంపారిజన్ అనేది ఇతరులతో చేయకండి. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు నిన్న ఎలా ఉన్నావు, నిన్నటికంటే ఇవాళ బాగున్నావు కదా, మొన్న లాస్ట్ టైం ఎగ్జామ్ కంటే ఈసారి కొంచెం ఎక్కువ మార్కులు వచ్చినాయి కదా, అందుకని కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. కిందసారి కంటే బాగుపడ్డావా లేదా, దెన్ స్లోలీ గోస్ ఇన్ టు ఎక్సలెన్స్. సార్ మామూలుగా ప్రొయాక్టివ్గానే ఉంటున్నామా అని అనుకునే వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. నేను నిజంగా నేనే కరెక్ట్ పర్ఫెక్ట్గానే ఉన్నానని. అది రియాక్టివ్ నేచర్ అని మీరు ఇంతకుముందు చెప్తున్నారు, రైట్? సో ప్రొయాక్టివ్ నేచర్లోకి తనని తాను మలుచుకోవాలంటే ఏం చేయాలి చివరిగా? ఈ రియాక్టివ్ నేచర్ నుంచి బయటపడాలంటే ప్రతిసారి కూడా సెల్ఫ్ అవేర్నెస్, మెడిటేషన్లోకి వెళ్ళి సెల్ఫ్ అవేర్నెస్, అసలు ముందు నా ఆలోచనలు ఏంటి, ఒక స్టిమ్యులస్ వచ్చింది, దీనికి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి, మంచి చెడు సెల్ఫ్ కాన్షియన్స్, విచక్షణ జ్ఞానం పొంది స్లోగా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అంటే రెస్పాన్స్ ఇవ్వాలి. మనం ఉద్రేకాలని సాధ్యమైన వరకు కొంచెం సప్రెస్ చేసుకొని మనం థింకింగ్ బ్రెయిన్ని బయటపడేట్టు చేయాలి. వెన్ ఎమోషనల్ బ్రెయిన్ hijacks thinking brain, you cannot decide what you have to do. You will lose all thinking power. Anduvalla, because the emotional brain is 50 times more powerful than thinking brain. అదే ఇప్పుడు మీకు ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు, ఒక కక్ష, కార్పళ్యం, ప్రతీకారం, పగ ఇలాంటివి వచ్చినప్పుడు మీ థింకింగ్ అనేది ఉండదు. యూ విల్ లూజ్ థింకింగ్. అందువల్ల ఈ ఎమోషన్స్ని సాధ్యమైన వరకు అణుచుకొని మన వాల్యూస్ని బయట పెట్టుకొని క్లారిఫికేషన్ ఆఫ్ ది వాల్యూస్, ప్రిన్సిపల్ సెంటర్డ్ లైఫ్లో కనుక మనం బ్రతుకుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం ప్రొయాక్టివ్గా తయారవుతాము. ముందు జరగబోయేది ముందే ఊహించుకొని ఆ పనులు ముందే చేసుకుంటా పోతే, కరెంటు బిల్లు 15వ తారీఖు కట్టాలి, కానీ ఒక వారం రోజులు ముందే కడితే, అలాగే టెలిఫోన్ బిల్స్, అలాగే ఇందాక చెప్పాను ఎక్సర్సైజు, జబ్బు రాకముందే చేసుకోవాలి, సమ్మర్ రాకముందే మన ఏసీని సర్వీసింగ్ చేయించుకోవాలి. ఇవన్నీ ప్రోయాక్టివ్ థింగ్స్ అన్నమాట. అవి ఎవరైతే చేసుకుంటూ పోతారో వాళ్ళు డెఫినెట్గా ప్రోయాక్టివ్ నేచర్లోకి వచ్చేస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రావ్ గారు. మీరు వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మా షోలో జాయిన్ అయినందుకు. చూసారు కదా, ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. ప్రొయాక్టివ్ నేచర్ ఏం లేదండి. ప్రొయాక్టివ్ నేచర్ ఈజ్ నథింగ్ బట్ మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, ఎదుటి వ్యక్తి మాటలకి వెంటనే రెస్పాండ్ అవ్వకుండా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఈజీగా, పర్ఫెక్ట్గా, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే చాలు మన లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు అని ఎంవి రావు గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. రేపటి సక్సెస్ మంత్రాలు మరో చక్కటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.